పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన నేత గురుమూర్తి విజయ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ బీజేపీ జాతీయ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశానికి హాజరైన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదన్నారు। ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే 7 కోట్లు పెట్టి కట్టిన ప్రజావేదికను కూల్చివేశారు। ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్, జగన్ కి ఫ్యాక్షనిస్ట్ ముద్దులు పోలేదు, దౌర్జన్యాలు పోలేదు అని ఘాటుగా విమర్శించారు। వారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు। ఈ భారతదేశాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు। అమ్మా, మీరందరూ గ్రహించవలసింది ఏంటంటే, ఒక నీతివంతమైన నాయకుడు, నిజాయితీ అయిన నాయకుడు, న్యాయంగా పరిపాలించాలనే ఆలోచన ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది। ఆయన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఆలోచన చేసి ఆయన పార్టీ పెట్టారు। ఆయన నిజాయితీగా పనిచేస్తారమ్మా। మన భీమవరంలో తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించినట్లయితే ఆయన ఇక్కడ ఉండి మన భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం కోసం ఆలోచన చేస్తారమ్మా। వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 100 రూపాయలు అమ్మే సారాన్ని 250 రూపాయలు చేసి వారి రక్తం పీల్చేస్తున్నారమ్మా। పేదవారి రక్తం పీల్చేస్తున్నారు, పేదవారి తాలిబొట్లు పెంచేస్తున్నారు।